हरिः ओम। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। गणेशाय नमः। सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। एतद् भानुवासरे सायंकाल समये पंचमवादनात् सार्धपंचमवादनपर्यन्तं भारतीय संस्कृति वैभव अंतर्गत ऋग्वेद अध्ययनम् अद्य करिष्यामहे। ఈ ఆదివారం సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా భారతీయ సంస్కృతి వైభవంలో అంతర్భాగంగా ఋగ్వేద అధ్యయనాన్ని కొనసాగిద్దాం. పునఃప్రారంభం క్రియతే, అది కొనసాగుతూ ఉన్నది. ముందుగా ప్రాణాయామపూర్వకమైనటువంటి ఓంకారాన్ని 3 సార్లు ఉపాసించిన తర్వాత గణపతి రుక్కుతో ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమం గణపతి రుక్కుతో ప్రారంభమవుతోంది. ముందుగా వేదమాతను ప్రస్తుతించి ప్రణవనాద శక్తిని కూడా ఒకసారి మౌనం చేసుకుందాం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఋగ్వేదంలో 4 మండలాలు పూర్తి అయిపోయాయి. 4వ మండలం చివరి సూక్తాలు వామదేవుడు దర్శించాడు. ఇప్పుడు 5వ మండలం. ఈ 5వ మండలం మొదటి అనువాకం, మొదటి సూక్తం. ఈ ఇక్కడ మంత్రద్రష్ట ఆత్రేయుడు, అత్రి మహర్షి యొక్క కుమారులు ఆత్రేయులు. ఆ ఆత్రేయులు అత్రి మహర్షి యొక్క కుమారులు ఈ సూక్తాన్ని దర్శించారు. ఇందులో పవమాన సూక్తం, పావక సూక్తం, పవమాన సూక్తం, పావక సూక్తం 2 వస్తున్నాయి. పవమాన సూక్తం అంటే వాయు సూక్తం, వాయుదేవుడిని దర్శించిన మంత్ర సముదాయం. పావక సూక్తం అంటే అగ్నిహోత్రుడిని దర్శించిన మంత్ర సముదాయం. ఈ 2 సూక్తాలు ప్రారంభం చేస్తున్నాం. పునఃప్రారంభం. ఈ 2 సూక్తాలు ప్రారంభం చేసే ముందు ఒక్కసారి నారాయణోపనిషత్తులో 4 వేదాల్లో ఉన్నటువంటి సూక్తాలు కూడా భగవాన్ వేదవ్యాసుల వారు మనకు అందించినటువంటి ఆ సూక్తాలు ప్రారంభం చేద్దాం. అన్నీ కూడా నారాయణుడే, శ్రీమన్నారాయణుడే. సర్వాంతర్యామి అయిన సృష్టి స్థితి లయకర్త కూడా ఆయనే.
ఈ నారాయణోపనిషత్తులో ఉన్నటువంటి భావాన్ని అంతటినీ కూడా క్రోడీకరించుకుని సహజ కవి పండితుడు, మహాభక్తుడు బమ్మెర పోతనామాచ్యుడు భాగవతంలో ఓ మంచి పద్యం ఆయన చెప్పాడండి. గజేంద్రుడి చేత, మహాభక్తుడైన గజేంద్రుడి చేత ఆ పద్యం చెప్పించాడు. యవ్వనిచే జనించు జగము, యవ్వనిచే జనించు జగము, యవ్వని లోపల నుండు లీనమై, యవ్వని లోపల నుండు లీనమై, యవ్వని యందుడిందు, యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. యవ్వనిచే జనించు జగము, యవ్వని లోపల నుండి లీనమై, యవ్వని యందు డిందు. సృష్టి స్థితి లయలన్నీ కూడా ఎవరి ద్వారా జరుగుతున్నాయో, మూల కారణం ఎవరు, ఆద్యంతములు లేనివాడెవరు, సర్వము తానే అయినవాడు, అన్నిట్లోనూ తానున్నవాడు, అటువంటి ఆ పరమాత్మకు నమస్కారము అని ఆ పద్యం ఎంత అద్భుతమైన పద్యం చూడండి. యవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. అటువంటి భావాన్ని నారాయణోపనిషత్తులో వేదవ్యాసులు వారు అందించారు. ఆ భావాన్ని దృష్టిలో పెట్టుకుని భక్త కవి పోతనామాచ్యుడు మనకు ఆ పద్యం అందించాడు. ఓం అథ పురుషోహ వై నారాయణో కామయేత ప్రజా సృజేయేతి, నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ, ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి, నారాయణాత్ బ్రహ్మో జాయతే, నారాయణాద్ రుద్రో జాయతే, నారాయణాదింద్రో జాయతే, నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే, నారాయణాద్వాదశాదిత్యాః వసవః సర్వాణి చ ఛందాగుంసి, నారాయణాదేవ సముత్పద్యంతే, నారాయణే ప్రవర్తంతే, నారాయణే ప్రలీయంతే ఇది ఋగ్వేద సూక్తం. ఇప్పుడు యజుర్వేదం. ఓం అథ నిత్యో నారాయణ బ్రహ్మ నారాయణ శివశ్చ నారాయణ శక్రశ్చ నారాయణ ద్యావా పృథివ్యౌ చ నారాయణ కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ, నారాయణ ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం, నిష్కళో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ నద్వితీయోస్తి కశ్చిత్, య ఏవం వేద స విష్ణురేవ భవతి, స విష్ణురేవ భవతి ఇది యజుర్వేద సూక్తం. ఇప్పుడు సామవేదం. ఓమిత్యగ్రే వ్యాహరేత్. ఈ సామవేదం అంతా కూడా ఓంకారం గురించి చెప్పారండి. ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇది పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్, ఓమిత్యేకాక్షరం నమ ఇది ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి, ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి. అష్టాక్షరి నారాయణ మహామంత్రం అంటే ఇదే. దీన్ని అధ్యయనం చేయాలి ఇక్కడ అర్థం. పదం అధ్యేతి అనపబ్రవ సర్వమాయురేతి, విందతే ప్రజాపతిస్పోషం విందతే ప్రజాపత్యగుం నారా ప్రజాపత్యగుం రాయస్పోషం గౌపత్యం, తతోమృతత్వమశ్నుతే తతోమృతత్వమశ్నుత ఇది సామవేద సూక్తం. ఇప్పుడు అథర్వణ వేదం. ఓం ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇది. ఇక్కడ కూడా ఓంకారాన్ని గురించి వర్ణిస్తున్నారు. తానే కదా సమభరత్తదే తదోమితి, యముక్త్వాముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభువనలోకం గమిష్యతి.
తదిదం పరం పుండరీకం ఘనం పుండరీకం విజ్ఞానధనం, అదే విజ్ఞానధనం. తస్మాత్ తదిదావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన. ఓం సర్వభూతస్థమేకం నారాయణం కారణరూపమకార పరబ్రహ్మ. ఓం ఏతదథర్వశిరో యోధీతే ఇత్యథర్వవేద సూక్తం. ఈ 4 సూక్తాలు చదవడంలో మనకు వచ్చే పుణ్యం ఇక్కడ చెప్తున్నారు. ఫలశ్రుతి అంటారు దీన్ని. ఫలశ్రుతి అంటే ఆ ఫలితాన్ని వినడం. ప్రాతరధీయానో రాత్రికృతం పాపం సర్వం నాశయతి. ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి. సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి. మాధ్యందినమాదిత్యముఖోధీయాన పంచపాతకోపపాతకాత్ ప్రముచ్యతే. సర్వవేదపారాయణ పుణ్యం లభతే. నారాయణ సాయుజ్యమవాప్నోతి. నారాయణ సాయుజ్యమవాప్నోతి య ఏవం వేద ఇత్యుపనిషత్తు. ఇది నారాయణోపనిషత్తు. ఇప్పుడు ఆత్రేయులు, అత్రి మహర్షి యొక్క కుమారులు ఆత్రేయులు దర్శించినటువంటి అనిల సూక్తం, అనల సూక్తం. అనిల అంటే వాయువు, అనల అంటే అగ్నిహోత్రుడు. ఈ ఇద్దరు కూడా పరస్పర సహకారంతో ఉండటం వల్లనే ప్రకృతి, పాంచభౌతిక దేహం రెండు తమ యొక్క విధులు నిర్వర్తిస్తున్నాయి. అంతేకాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి గ్రహాలు ఆ గ్రహ ప్రభావంతో మన శరీరంలో ఉన్నటువంటి గ్రహ సంబంధిత నాడీమండల వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, విసర్జగావయవ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయంటే కేవలం అనిలహ అనలహ. అదే ఇక్కడ విద్యారణ్య స్వాముల వారు ఆ విషయం చెప్పారు. నాడీ కేంద్రా శరీరస్థాః, నాడీ కేంద్రా శరీరస్థాః నిపీడ్యంతే కరాగ్రస్థాః, కరాగ్రస్థా నిపీడ్యంతే. శరీరంలో ఉన్నటువంటి సమస్త నాడీ మండల సముదాయానికి సంబంధించినటువంటి అన్ని కేంద్రాలు కూడా అరిచేతి చివరి భాగాల్లో కరాగ్ర భాగాల్లో ఉన్నాయి. వాటి యొక్క నిపీడనం జరగడం వల్ల, వాటి యొక్క పీడనం, వాటి యొక్క మర్దనం జరగడం వల్ల మనకి మానసిక శారీరక ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది, సమస్థితి ఉంటుంది. దీని గురించి ఆయన ఏం చెప్పారంటే, సుశ్రుత సంహిత, చరక సంహితల్లో ఉన్న శ్లోకమే ఉదహరించారు. నాడీ కేంద్రా శరీరస్థా నిపీడ్యంతే కరస్థితా కరాగ్రస్థ. కరాగ్రంలో ఉన్నటువంటి నాడీ కేంద్రాలు నిపీడ్యతే, పీడనం చేసినప్పుడు మొత్తం శరీరంలో ఉన్నటువంటి సమస్త నాడీ మండలాలు కూడా సక్రమంగా ఉత్తేజితమై వాటి విధులు అవి నిర్వర్తిస్తాయి. ఎప్పుడు? అవి నిపీడ్యంతే, పీడనం చేసినప్పుడు. ఇంతకుముందు అధ్యాయంలో కూడా చెప్పుకున్న ఈ విషయమే. ప్రస్తుతం సందర్భవశాత్తు మనకి ఇక్కడ ఒక ఉదాహరణ కూడా మనకు చెప్పుకుంటే, ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా చూస్తున్న వాళ్ళకి ధారణగా ఉండిపోతుంది. త్రికరణ శుద్ధితో ఏ విషయమైనా కూడా చూసినా విన్నా కూడా అది మేధస్థం అయిపోతుంది. చదివిన దానికంటే
విన్నది బాగా జ్ఞాపకం ఉంటుంది, విన్నదానికంటే దర్శించినది ఇంకా బాగా జ్ఞాపకం ఉంటుంది. కనుక ఇక్కడ ఈ విషయాలు చెప్పడం చూస్తున్నారు, ఆ మాటలు వింటున్నారు. జాగ్రత్తగా దీన్ని అధ్యయనం చేస్తే దీని అంతరార్థం ఏమిటో బాగా తెలుస్తుంది. అనిలహ అనలహ, వాయుదేవుడు అగ్నిహోత్రుడు. అనిల అంటే వాయువు, అనల అంటే అగ్నిహోత్రుడు. ఈ ఇద్దరు కూడా ప్రకృతిలోనూ ఉన్నారు, దేహంలోనూ ఉన్నారు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన స్థితుల్లో ఉన్నటువంటిది వాయువు. జఠరాగ్ని రూపంలో ఉండి శరీరాన్ని సమస్థితిలో సమాన ఉష్ణోగ్రత స్థితిలో ఉంచగలిగేది అగ్నిహోత్రుడు. కనుక నాడీ కేంద్రాల యొక్క అగ్రభాగాలన్నీ కూడా ఈ కరాగ్రాల్లో ఉన్నాయి కనుక వాటిని నిబిడతం చేసినప్పుడు సహజంగానే ఆ అనిలుడు అనలుడు కూడా ఉద్బుద్ధులై మన శరీరాన్ని జాగృతం చేస్తారు. అది ఇక్కడ మనకు విద్యారణ్య స్వాముల వారు వ్యాఖ్యానంలో చెప్పింది. తర్వాత దీనికి సంబంధించిన చిన్న లౌకికమైనటువంటి విషయం ఒకటి ఉంది. సజీవమైన వార్త ఇది, ఊహించినది కాదు, జరిగిన విషయమే, పత్రికాముఖంగా ప్రకటితమైన విషయమే. ఒకసారి గుర్తు చేసుకుందాం. 4/8/1997 అంటే దాదాపుగా 20 సంవత్సరాల 25 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఆగస్టు 4వ తారీఖు 1997 ఆంధ్రజ్యోతి ఒక వార్త ప్రకటితమైంది. 4/8/1997 ఆంధ్రజ్యోతి దినపత్రిక, న్యూఢిల్లీ వార్త ఇది. చేతులు చరచిన చప్పట్లు, కన్నులు తెరచిన ముచ్చట్లు. శీర్షిక మళ్ళీ ఒకసారి వినండి. 4/8/1997 ఆంధ్రజ్యోతిలో పడినటువంటి వార్త ఇది, దినపత్రికలో. న్యూఢిల్లీ వార్త ఇది. చేతులు తెరచిన చప్పట్లు, అది మనకు తెలిసిందే. కన్నులు తెరచిన ముచ్చట్లు, అదేమిటో ఆ వార్తా కథనం గ్రహించినట్లయితే తెలుస్తుంది. న్యూఢిల్లీలో ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణచంద్ర బజాజ్ అనే ఒక ఆయన ఉన్నాడండి. ఆయన కోటీశ్వరుడు. కృష్ణచంద్ర బజాజ్ పారిశ్రామిక వ్యవస్థలన్నీ ఆయనవే. ఆయనకి సుమారుగా 75 సంవత్సరాల వయసులో మధుమేహ వ్యాధి, అంటే షుగర్ డిసీజ్ అంటాను చూరా, అది చాలా ఎక్కువైపోయింది. అటువంటి స్థితిలో అతనికి క్రమక్రమంగా చూపు మందగించింది, వినికిడి శక్తి తగ్గింది. వైద్యులకు చూపించాడు. వైద్యులు ఏమన్నారంటే, మీకు మధుమేహ వ్యాధి ఉంది కనుక మీకు శస్త్రచికిత్స కష్టం అండి, మీరు మసగమసగ్గా కనిపించినంతవరకు చూడండి, మీకు ఏముంది బయటకు వెళ్ళాల్సిన పని ఉంది, కావలసినంతమంది సేవకులు ఉన్నారు, హాయిగా విశ్రాంతి తీసుకోండి, ఇలాంటి ఈ వయసులో మీరు ఇలాంటి ప్రమాదకరమైన చికిత్సలు చేయించుకోవద్దు, శస్త్రచికిత్స మీకు వద్దు అని చెప్పారు. ఆయనకు ప్రతిరోజు కూడా తన బంగళా చుట్టూ, తన నివాస భవనం చుట్టూ ఉన్న తోటలో ప్రాతకాలంలో తిరగటం అలవాటు. తన సేవకుల సహాయంతో సేవకులిద్దరిని తీసుకుని ఆయన నెమ్మదిగా వెడుతున్నాడు తోటలో. ఇంకా ఆశ వదులుకున్నాడు. ఈ మధుమేహ వ్యాధి తగ్గదు, ఈ చూపు క్రమక్రమంగా తగ్గిపోతుంది, చివరికి ఏది కనిపించదు, వినపడకుండా తగ్గిపోతుంది, ఈ జీవితం ఇంతే అనుకున్నాడా, నిరుత్సాహంతో ఉన్నాడు. అయినా కూడా ప్రాతకాలంలో నడవడం ఆయనకు అలవాటు కనుక వెడుతున్నాడు. సరిగ్గా తెల్లవారుతోంది. ఎదురుగ్గా ఒక సాధువు కనిపించాడండి.
ఈయన కృష్ణచంద్ర బజాజ్ గారు షిరిడీ సాయినాథుల భక్తుడు, సమర్థ సద్గురు సాయినాథుల భక్తుడు. ఆయన దగ్గరికి వచ్చాడు. చూడగానే ఆయనకి ఆ కాషాయ అంబరధారి అయినటువంటి షిరిడీ సాయిబాబాయే తనకు ఎతడ కనిపించారా అనిపించింది. ఆజానుబాహుడు ఆయన. చూడగానే, నాయనా, ప్రస్తుతం నువ్వు పొందుతున్న బాధ నాకు తెలుసు. నీకు దీనికో సులభమైన మార్గం చెప్తాను విను. చాలా సులభమైనది. అది నీ అధీనంలో ఉన్నది, నీ చేతుల్లో ఉన్నది. ఎవరి సహాయం అక్కర్లేదు. నేను చెప్పినట్టు జాగ్రత్తగా చెయ్యి. చేస్తే నీకు చూపు బాగవుతుంది, వినికిడి శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, రక్త ప్రసరణ స్థితి కూడా సమానంగా ఉంటుంది, మధుమేహ వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది, సమస్థితిలో ఉంటుంది అని చెప్తే, స్వామి, బాబా, మీరు ఏది చెప్తే చేస్తాను. మీరు చెప్పే మాట నాకు వేదవాక్కు అని చెప్తే ఆయన చెప్పారట, నువ్వు రోజు ఉదయం వెడుతున్నావు కదా, సేవకులు అటు ఇటు ఉంటున్నారు. ఊరికే ఏదో ఒక చేతులు ఊపుకుంటూ లేకపోతే వాళ్ళ సేవకుల భుజాల మీద చేతులు వేసి నడవడం కంటే, వాళ్ళు ఎలాగో పక్కన ఉంటున్నారు కనుక నువ్వు వాళ్ళ భుజాల మీద చేతులు తీసేసి గట్టిగా 2 చేతులు బాగా చప్పుడు వచ్చేటట్టుగా సమానంగా తప్పట్లు కొట్టు, లయబద్ధంగా కొడుతూ వెళ్ళు. అంటే సరిగ్గా బుధుడు చిటికిన వేలు స్థానంలో బుధుడు, ఇంతకుముందు వారం చెప్పుకున్నామండి. ఇక్కడ బుధుడు చిటికిన వేలు, ఉంగరపు వేలేమో రవి స్థానం, మధ్య వేలు శని స్థానము, చూపుడు వేలు బృహస్పతి స్థానము, గురుడు స్థానము. తర్వాత ఇక్కడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంగుష్టం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 4 వేళ్ల కింద ఇది కుజస్థానము. దాని కింద ఇక్కడ బొట్టనవేలు కింద ఉబ్బెత్తుగా ఉన్న ప్రదేశం ఇది శుక్రస్థానము. ఇక్కడ చంద్రస్థానము. ఈ స్థానాలు సప్తగ్రహాలు ఇక్కడే ఉన్నాయి. రాహుకేతు ఛాయాగ్రహాలు కనుక వాటి ఉనికి మనకు అక్కర్లేదు. ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే, రోజు నువ్వు సరిగ్గా సమానంగా పెట్టాలి. అంతేగాని చప్పుడేదో వస్తుందని ఇలా కొట్టడం కానీ ఇలా కొట్టడం కానీ చేయకూడదు. నువ్వు సమానంగా కరతాళ ధ్వనులు చేయాలి. ఆ కరతాళ ధ్వనులు చేసినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా కాకుండా లయబద్ధంగా చేయి. ఆ లయబద్ధంగా చేసినప్పుడు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని హాయిగా రామనామస్మరణ చేసుకో, రామకృష్ణ నామస్మరణ చేసుకుంటూ కరతాళ ధ్వనులు చేసుకుంటూ వెళ్ళు. ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో చూస్తారని, ఎవరో వింటారని, నేను పిచ్చివాడు అంటారని నువ్వే అనుకోక్కర్లేదు. గట్టిగా మర్దన చేసుకుంటూ వెళ్ళు. రోజు 1 గంట సేపు ఇలా చెయ్యి అని చెప్పేటండి ఆయన. అని చెప్పినందుకు ఆయన అలా చేశాడు. చేసి సరిగ్గా 6 నెలల్లో ఆయన మంచి శక్తి పొందాడండి. ఇంకా అలా సంవత్సరం చేశాట, 2 సంవత్సరాలు చేశాడు. అన్ని సమస్యలు ఆరోగ్యం సమస్య ఉంది. అప్పుడు ఆయన పొందిన ఆరోగ్యం, ఈ సంగతి అందరికీ బహిర్గతం చేయాలని ఆయన వార్తా విలేకరులందరినీ కూడా పిలిపించారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన చెప్పిన విషయమే ఇది. చేతులు చరచిన చప్పట్లు, కన్ను తెరచిన ముచ్చట్లు. హాయిగా చూడగలుగుతున్నాడు. తన వ్యాపార వ్యవహారాలు సక్రమంగా చేసుకుంటున్నాడు. అంత శక్తి ఉందండి దీంట్లో. ఇదే విషయం 6వ తారీఖు 11వ తారీఖు జనవరి 2000 సంవత్సరం 11వ తారీఖు జనవరి ఆదివారం ఈనాడు సంచికలో చప్పట్ల వైద్యం అనే శీర్షికతో సంపాదకీయం రాశారు. అంటే దాని మీద జరిగిన తర్జన భర్జనలు, పరిశోధనలు అవన్నీ పరిశోధించి సుశ్రుత సంహిత, చరక సంహితల్లో ఉన్నటువంటి నాడీ కేంద్ర శరీరస్థ నిపీడ్యంతే కరాగ్రస్తుత అనే శ్లోకాన్ని ఉదహరించి ఇంత శక్తి ఉంది కరతాళధ్వనులు చేయడంలో అని చెప్పారు. అటువంటి విషయం మనకి ఈ సందర్భంగా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఆదివారంలో ఆగామి భానువాసరే పృథ్వీ అంతర్జౌహు సూక్తం అధ్యయనం కరవామహే. తావత్పర్యంతం సర్వేభ్యః స్వస్తి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.